రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు పెట్టొద్దని చెప్పారు. ప్రతి ఒక్కరి హెల్త్ డిజిటల్ తయారు చేయాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. దీనికి సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు పెట్టొద్దని చెప్పారు. ప్రతి ఒక్కరి హెల్త్ డిజిటల్ తయారు చేయాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. దీనికి సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఆరోగ్యశ్రీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? సెక్రటరియట్ లో కొనసాగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏ అంశాల విషయంలో ఇబ్బందులు పడ్డారు, ఏ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, సో వాటిని ఎట్లా మనము అధిగమించుకుంటూ ముందుకెళ్ళొచ్చు, పబ్లిక్ ఇబ్బంది రాకుండా చూడొచ్చు అనే ఉద్దేశంతోనే ఆ దిశగానే ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో గుర్తించి వాటిపైన ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు, ప్రత్యేకంగా దీని మీద ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు, ఇట్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి అంశాల మీద సూచనలు ఇస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ కలెక్టర్ల సమావేశంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలో ఆ దిశగా ఆలోచించాలి. ఏసీ రూమ్లో కూర్చోవద్దు, మీకు కూడా సాటిస్ఫై ఉండదు, పనిచేసినట్లు కూడా అనిపించదు, సంతృప్తి ఉండదు అని చెప్పేసి కలెక్టర్లకు సూచనలు ఇస్తూనే దాంతోపాటు ధరణిలో ఉన్నటువంటి సమస్యల మీద ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ ధరణి దరఖాస్తులకు ఆగస్టు 15 అనేది డెడ్ లైన్ పెట్టారు. అంతలోపు వీటిని పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఆ తర్వాత ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో ఆరోగ్యశ్రీ అనేది ఈ రేషన్ కార్డుకు అనేది లింక్ చేసి ఉన్నారు. జనరల్గా ఎక్కడ చూసినా ముందుగా ఆరోగ్యశ్రీ సంబంధించి వల్ల ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఈ రేషన్ కార్డు అనేది మస్ట్గా ఉండే. సో ఇప్పుడు ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో ఆరోగ్యశ్రీ సంబంధించిన దానికి రేషన్ కార్డు అనేది లింకు పెట్టొద్దు అని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సూచించారు. ఆ ఆరోగ్యశ్రీ కార్డుకు ఈ రేషన్ కార్డుకు అసలు సంబంధం లేకుండానే అందరికీ ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇవ్వాలి, జారీ చేయాలని చెప్పేసి ఆ దిశగా ప్రణాళికలు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద చర్చ జరిగింది. డిపార్ట్మెంట్ లో కూడా దీని మీద కొంత ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ దిశగా అధికారులంతా కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ ఉండే విధంగా చూడాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశంలో అధికారులకు కొన్ని సూచించారు. ఇక రాష్ట్రంలో చాలా మంది ఆర్ఎంపీ, పీఎంపీలకు సంబంధించినటువంటి వాళ్లకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లకు ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీలు ఎంతమంది ఉన్నారు, పీఎంపీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తారు, ఇట్లా వీటిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేసి వాళ్ళకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమీక్షలో ఈ అధికారులకు దీని మీద కూడా కొన్ని సూచనలు చేశారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని ఇప్పటికే చాలా మంది కూడా ఈ ఆర్ఎంపీలకు సంబంధించిన దాంట్లో, తర్వాత పీఎంపీలకు సంబంధించిన దాంట్లో చాలా రోజుల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించి అది ఎట్లా సొల్యూషన్ ఉంటుంది ఏంటి, దానికి సంబంధించి పరిష్కార మార్గాలు ఏంటి, పూర్తి స్థాయిలో ఆలోచించి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు ఈ పారితోషికం అనేది కూడా కొంత ఎక్కువగా ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించాలి, అటువైపుగా పోయే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చాలా మంది కూడా రూరల్ ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే చాలా మంది డాక్టర్స్ వెనుకడుగు వేస్తారు. ఒకవేళ వేసినా వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి మళ్ళీ రిటర్న్ వస్తున్న సిచ్యువేషన్ మనము చూస్తూ ఉన్నాం. సో అక్కడ వెళ్లే విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపే విధంగా వాళ్ళకు కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించాలి, అటువైపు వెళ్లే దిశగా అధికారులే కొంత ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి
సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సాయం అందించాలన్నా, అక్కడ పూర్తి స్థాయిలో ఈ వైద్యానికి సంబంధించినటువంటి సేవలు అందాలన్నా అక్కడ బాధ్యతను పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లే ఆ బాధ్యత తీసుకోవాలి, అధికారులే అక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక హాస్పిటల్స్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కు సంబంధించి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండే విధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక హాస్పిటల్ కి సంబంధించి ఇంకో హాస్పిటల్ ఒకలాగా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆ మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనే దాని మీద కూడా దాని మీద ఒక ప్లానింగ్ కూడా లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఆ ప్లానింగ్ లేదు. సో ఇక్కడ నుంచి ప్రతి హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రణాళికకు సంబంధించి అంతా కూడా పూర్తి స్థాయిలో దీని మీద కూడా హాస్పిటల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను కూడా రూపొందించాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఓవరాల్ గా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సమావేశం కలెక్టర్ల సమావేశం కొనసాగుతున్నది. మొత్తం 9 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. ఆ ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి అంశాల మీద ఒక్కొక్క అంశానికి సంబంధించి అవి ఎట్లా ముందుకెళ్లాలి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు ఏంటి, అధికారులు ఏం చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా వెళ్ళాలి, ఒకవేళ ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఎట్లా మనము సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు, ఇట్లా ఓవరాల్ గా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అధికారులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, పైనుంచి ఎట్లాంటి సలహా సూచనలు ఉంటాయి, కింది స్థాయిలో అధికారులు ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్ గా అన్నింటి మీద అధికారుల సలహాలు తీసుకుంటూనే ప్రభుత్వం నుంచి ఏం చేయాలనే దాని మీద అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నారు. ఈ సమావేశం ఇవాళ ఉదయం ప్రారంభమైనటువంటి సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. శ్రవంతి.